ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో ఘనమైన నామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీకోసం ఎల్లప్పుడూ పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఉజ్జీవం పొందాలంటే మేము ఏం చేయాలి? మా సంఘాలు ఉజ్జీవింపబడాలంటే, మా కుటుంబాలు ఉజ్జీవింపబడాలంటే, మా వ్యక్తిగత జీవితాల్లో ఉజ్జీవాన్ని చూడాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటే, ఉజ్జీవాన్ని నువ్వు చూడాలంటే దేవునికి సంపూర్ణంగా అవకాశాన్ని ఇవ్వాలి. ఆయన నిన్ను నియంత్రించినట్లుగా నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉజ్జీవాన్ని చూస్తావు. అనగా నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం, అర్పించుకోవడం. ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో దేవుడు వారిని ఉజ్జీవానికి కారకులుగా వాడుకుంటారు. మీరందరూ కూడా అట్టి ఆధ్యాత్మిక స్థాయికి రావాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ టిప్ సెంటర్ ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని ప్రభువుకు దగ్గరగా వస్తున్నారని విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశంగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 42 and verse 13. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును, ఆయన హుంకరించును, తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమం కనుపరుచుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు శూరుని వలె బయలుదేరతాడట. ఎంత చక్కని వాగ్దానం ఇది. తన శత్రువుల మీద విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన హుంకరిస్తున్నాడు, తన ప్రజల పక్షంగా ఆయన నిలబడుతున్నాడు. ఈరోజు శత్రు బాధతో బాధపడుతున్నావా? శత్రువులు ఎక్కడో లేరండి, వెస్లీ గారు మా ఇంట్లోనే ఉన్నారండి, లేదా మా ఇంటి చుట్టూనే ఉన్నారండి, మా బంధువులు స్నేహితులే బద్ధ శత్రువులుగా తయారైపోయారండి అని బాధను అనుభవిస్తున్నావా? ఈ వాగ్దాన సందేశం వినే సమయానికి కూడా ఒకవేళ శత్రు బాధతో నువ్వు వేదన పడుతూ ఏ విధంగా వారిని జయించాలన్న ఆలోచనలు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా శూరునిగా ఆయన బయలుదేరుతున్నాడు. నమ్ము ఈ వాగ్దానాన్ని. శూరుడు అన్న మాట, లేదా ఇంగ్లీష్లో మైటీ మ్యాన్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూలో గిబ్బోర్ అనే పదం ఉపయోగించబడింది. గిబ్బోర్ అనగా మైటీ మ్యాన్ అంటే బలవంతుడైన దేవుడు. శూరుడు అన్న మాటకు మైటీ మ్యాన్, బలవంతుడైన దేవుడు. అండ్ వాలియంట్ మ్యాన్ అనగా ఆయన పరాక్రమము కలిగిన వాడు అనే మాటలు గిబ్బోర్ అనే మాటకు ట్రాన్స్లేషన్గా మనం చూస్తాం. అనగా మన దేవుడు పరాక్రమవంతుడు. యాకోబు కొలుచు పరాక్రమవంతుడు అని లేఖనాల్లో ఆదికాండంలో మనం చూస్తాం. యాకోబు అనే దైవజనుడికి తెలుసు తన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరాక్రమం కలిగిన వాడని యాకోబు గుర్తించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు పరాక్రమవంతులుగా ఆయన పిలిచాడు, లేదా వారిని తీర్చిదిద్దాడు. బలహీనులైన వారిని బలవంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే అది ఆయన లక్షణం. ఆయన బలవంతుడు గనుక, పరాక్రమవంతుడు గనుక బలహీనులైన వారికి దేవుడు ఊతమిచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ఒక ప్రవచనం, మెస్సియాను గురించిన ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తే ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధాన కర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని ఒక ప్రవచనం యెషయా అనే దైవజనుడు యేసు ప్రభువు వారి లోకంలో పుట్టక మునుపే 700 సంవత్సరాలకు పూర్వమే దైవజనుడు వెల్లడి చేశాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పేతురు భక్తుడు అంటాడు, బైబిల్లో రాయబడిన ఏ ప్రవచనం కూడా మనుష్యుని యొక్క ఊహను బట్టి కలగలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే పలికారని. అందును బట్టి అవి చరిత్రలో వాస్తవంగా నెరవేర్చబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని చాలామంది తక్కువగా అంచనా వేస్తారు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు అక్షరాల భూమి మీద ఎన్నో నెరవేరాయి, ఇక ముందు కూడా నెరవేరబడబోతున్నాయి. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఆయన ఎప్పుడు కూడా జరగని మాటలు చెప్పలేదు. తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, ఆయన ఉద్దేశాలు బయలుపరిచినప్పుడు స్పష్టంగా చరిత్రలో వాటి నెరవేర్పును మనం చూస్తాం. ఈరోజు నీ పక్షంగా దేవుడు బలవంతుడుగా ఆయన బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడు కాదు. కొన్నిసార్లు ప్రజలు నీ బలహీనతను చూసి నవ్వుకుంటున్నారేమో, నీ బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, నీ నిస్సహాయతను, నీ హోప్లెస్నెస్ కండిషన్ని చాలామంది తమకు ప్రయోజనకరంగా, లాభకరంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ జస్ట్ బిలీవ్, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆయన నీ పక్షంగా బలవంతుడుగా నిలబడ్డాడు. 6 మూరల జానుడు గొలియాతు
దావీదుకు ఎదురుగా నిలబడినప్పుడు దావీదు గొలియాతు స్థాయి కలిగిన వాడు కాదు. ఏ విషయంలో కూడా గొలియాతుకు సమానంగా దావీదు లేడు. కానీ దావీదులో ఉన్న ధైర్యం ఒక్కటే, తాను సేవించే దేవుడు, తాను ఆరాధించే దేవుడు, తాను నమ్ముకున్న దేవుడు బలవంతుడని నమ్మాడు. కాబట్టే బలవంతుడైన దేవుని యొక్క శక్తి ద్వారా గొలియాతును జయించగలిగాడు. ఈ రోజున నీకు నాకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక బలము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన శక్తి ఎంత గొప్పది అంటే, శత్రు దుర్గములను పడద్రోయగలిగే యుద్ధోపకరణాలు దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రైస్తవునివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షణ పొంది మారుమనసు పొంది దేవుని బిడ్డగా మార్పు చెంది దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తివైతే నీవు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నావు. ఎందుకంటే దుర్గములను పడద్రోయగలిగిన శక్తి దేవునికి ఇచ్చాడు. ఇదే వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువు నీ పక్షంగా నిలబడుతున్నాడు. తన శత్రువులను అణిచివేసే దేవుడు ఆయన. నేను ఎవరైతే బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, కృంగదీస్తున్నారో, ఆయాసపరుస్తున్నారో, నిన్ను ఇబ్బందులకు నెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ శత్రు బలమంతటిని అణిచివేసే దేవుడు నీ దేవుడు. నువ్వు ఇవ్వాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన పక్షంగా నిలబడాలి. ఆయనకు సంపూర్ణంగా నేను సమర్పించుకోవాలి. ప్రభువా, నీ బలం మీద నేను ఆధారపడుతున్నాను. నా శక్తి నా బలం కాదు, కానీ ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ ఓ గాడ్ అని నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే ఈ రోజంతా అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు. ప్రభు నీ పక్షంగా ఆయన శూరుడుగా బయలుదేరుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నువ్వెంత మంచి దేవుడు నాయన. మా పక్షంగా శూరునిగా బయలుదేరిన దేవుడు అయ్యా. నువ్వు పరాక్రమవంతుడు, బలవంతుడు నాయన. నీ బలము ఏ ఒక్కరూ కొలవజాలరు ప్రభువా. అలాంటి గొప్ప బలంతో మమ్మల్ని నింపాలని ఆశిస్తున్న దేవుడు. కొన్నిసార్లు మా జీవితంలోనికి శత్రువులు, శత్రు బలం ప్రభువా దొమ్మిగా పడి మమ్మల్ని నాశనం చేయాలని, అణిచివేయాలని, మాలో ఉన్న ఆధ్యాత్మిక సంపదలు దోచుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మా పక్షంగా నువ్వు నిలబడి, నువ్వు పోరాడి మాకు జయమిచ్చిన దేవుడు, జయం ఇవ్వాలని ఆశిస్తున్న దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే శత్రు బాధ చేత నాయన హింస పొందుతున్నారో లేదా ఇబ్బందులు పాలవుతున్నారో వారందరినీ విడిపించి నీ మహిమను, నీ ప్రభావాన్ని వారి జీవితంలో కనుపరచమని నీ పాదాల చెంత వేడుకుంటూ, అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, నిందల అవమానాల చేత కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, నీ మహిమ కొరకు వాడుకోనండి. ఘనత, మహిమ, స్తోత్రము నీకు మాత్రమే కలుగునుగా కానీ ప్రకటిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. Amen, amen, amen. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.